కథ ప్రారంభంలో మనకు జపాన్ దేశాన్ని చూపిస్తారు. ఇంకా అక్కడ కత్సుమోటో అనే సమురాయ్ ధ్యాన స్థితిలో ఉంటాడు. అదే సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ దర్శనంలో ఒక సైనికుడు పులి గుర్తు ఉన్న జెండా పట్టుకుని యుద్ధం చేస్తున్నట్టు చూస్తాడు. అంతేకాకుండా ఆ యోధుడు ఎప్పటికీ ఓటమిని అంగీకరించకుండా తన చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాడు. అది చూస్తున్న కత్సుమోటో ఏదో తెలియని అనుభూతి అనుభవిస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరవగానే ఇక్కడ నుండి సన్నివేశం అమెరికా దేశానికి మారుతుంది. ఇక్కడ మనం టామ్ క్రూజ్ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచనలో ఉండడం చూస్తాం. ఇక మరోపక్క ఒక పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటది. ఇంకా అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడి ఉంటారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి నాథన్ అంటే మన టామ్ క్రూజ్ మామ గురించి పొగుడుతూ తన యుద్ధ అనుభవాలను చెబుతూ తుపాకుల ప్రాముఖ్యత గురించి ప్రసంగిస్తుంటాడు. నిజానికి నాథన్ ఆల్రెన్ అనే వ్యక్తి ఒకప్పుడు అమెరికా సైన్యంలో ఎంతో ధైర్యమైన నాయకుడిగా పనిచేశాడు. కానీ ఒక యుద్ధ సమయంలో తను చాలా మంది నిర్దోషులను చంపాల్సి వచ్చింది. వారిలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. అయితే నాథన్ అలా చేయడానికి ముఖ్య కారణం అతని పై అధికారి ఇచ్చిన ఆజ్ఞ. ఇంకా అదే ఒత్తిడిలో అందరినీ చంపక తప్పలేదు. అయితే ఈ ఘటన తర్వాత నాథన్ తీవ్రమైన పశ్చాత్తాపంలో మునిగిపోయాడు. అంతేకాకుండా తన చేతుల మీదుగా జరిగిన ఆ హత్యను మర్చిపోలేక సైన్యాన్ని వదిలేశాడు. తర్వాత కాలక్రమేణా ఆ పశ్చాత్తాపం నుండి బయటపడలేక మద్యానికి బానిసయ్యాడు. తాను చేసిన పనులు జ్ఞాపకాలుగా వెంటాడుతూ ఉండేవి. ఆ బాధని భరించలేక రోజంతా మద్యం తాగుతూ గడిపేవాడు. అయితే ఈ మందుకు డబ్బు కావాలంటే ఏదో పని కావాలి. అందుకోసమనే ఈ చిన్న చితక పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. అయితే అప్పటికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నాథన్ ఎంత గొప్ప సైనికుడు అందరికీ తెలుసు. అందుకే అతని పేరు చాలా చోట్ల వినిపిస్తూనే ఉండదు. అలా ఈ కార్యక్రమంలో నాథన్ ని పొగుడుతూ తన వీరత్వాన్ని చాటి చెప్పి సభా ప్రాంగణంలోకి రావాలి అన్నట్టుగా నాథన్ ని పిలుస్తూ ఉంటాడు. కానీ మనోడు అదేది పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ అలానే ఉండిపోతాడు. నిజానికి నాథన్కి ఈ పని మీద కొంచెం కూడా ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఈ కార్యక్రమాల వెనుక తుపాకులు తయారు చేసే కంపెనీల వ్యాపార ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఈ తుపాకులను కొనుగోలు చేస్తే వాళ్ళ వ్యాపారం మరింత లాభాల్లోకి దూసుకెళ్తుంది అనే ఉద్దేశంతో నాథన్ ను ఉపయోగిస్తుంటారు. అందుకనే తనకి ఆ వేదిక మీదకి వెళ్లడం ఎంత మాత్రం ఇష్టం లేక ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడి నిర్వాహకుడు లోపలికి వచ్చి నాథన్తో నువ్వు ఇలానే ఉన్నావంటే ఉద్యోగం కోల్పోతావు అని హెచ్చరించి వేదిక మీద రావాలని బలవంతం చేస్తాడు. అంతేకాకుండా డబ్బులు కూడా ఇవ్వనన్నట్టుగా బెదిరించగానే దాంతో చేసేదేం లేక నాథన్ చివరకు వేదికపైకి వెళ్లి మరోసారి తన యుద్ధ కథను ఎంతో ఉత్సాహంగా వివరిస్తూ ఉంటాడు. Ladies and gents, the time I found myself surrounded by a swarm of తర్వాత ఉన్నట్టుండి తను చేసిన తప్పుల గురించి కూడా చెప్పడం మొదలు పెడతాడు. ఇది ఇలా జరుగుతుండగా జనాలని ఆకట్టుకునేలా తన వెనకాల బొమ్మలతో ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటారు. అలా తన కథ మొత్తాన్ని అందరికీ వివరించాక తను చేసిన తప్పుని తలుచుకుంటూ ఉన్నట్టుండి తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు చేస్తాడు. ఇంకా తన అద్భుతమైన గురి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తాడు. అయితే ఈ కాల్పులు జరుగుతున్నప్పుడు అక్కడున్న చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే నాథన్ గతంలో ఎంతో మందిని చంపిన సైనికుడు, అందువల్లే భయపడుతూ ఉంటారు. అయితే అదే గుంపులో ఉన్న మరికొంతమంది మాత్రం అతని ప్రతిభకు ఆకర్షితులవుతారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నాథన్ ను ఉద్యోగం నుండి తొలగించేశారు. దాంతో అతను అక్కడి నుండి బయటికి రాగానే అక్కడ తన కోసం ఒక కొత్త అవకాశం ఎదురు చూస్తూ ఉంటది. అదే ఇందాక ప్రదర్శనను ఎంతగానో ఆస్వాదించిన వాళ్ళలో ఒకరైన ఈ గడ్డం బాబు నాథన్ తో నీకు నాకు ఒక గొప్ప అవకాశం ఉంది అని ప్రతిపాదిస్తాడు. దాంతో నాథన్ కూడా పనిలేదు కదా అన్నట్టుగా ఆ ప్రతిపాదనని అంగీకరిస్తాడు. నిజానికి ఈ చలనచిత్రం మొత్తం 1897 కాలంలో జరిగినట్టుగా చూపిస్తారు. ఇక్కడి పట్టణం, వాతావరణం ఇంకా ప్రజల వేషధారణలన్నీ కూడా ఆ కాలానికి చెందినవి గానీ చక్కగా రూపుదిద్దారు. అలా ఇద్దరు కలిసి ఒక బస చేసే ప్రదేశానికి చేరుకోగానే అక్కడ నాథన్ ని ఒక వ్యక్తి కలుస్తాడు. తనే ఒకప్పుడు నాథన్కి నిరపరాధులను చంపాలని ఆదేశాలు ఇచ్చిన తన పై అధికారి. అంతేకాకుండా నాథన్కి అతనంటే ఎంత మాత్రం పడదు. అయినప్పటికీ ప్రస్తుతం అతనికి పని అవసరం అవడంతో ఆ సమావేశానికి హాజరవుతాడు. అక్కడ అధికారి నాథన్ కు ఒమురా అనే వ్యాపారవేత్తను పరిచయం చేస్తాడు. ఇంకా ఒమురా తన ప్రణాళికను స్పష్టంగా వివరించడం ప్రారంభిస్తాడు. జపాన్ చక్రవర్తికి తాను అత్యంత సన్నిహితుడినని, అంతేకాకుండా చక్రవర్తికి సంబంధించిన చాలా నిర్ణయాల్లో తన సలహానే కీలకమని కూడా తను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత కొనసాగిస్తూ జపాన్ ను ఆధునిక దేశంగా మార్చాలని తాము నిర్ణయించుకున్నామని, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే జపాన్ ఇంకా వెనకబడి ఉందని, అందుకే విదేశీ పరిశ్రమలు, విదేశీ కంపెనీలు మరియు పాశ్చాత్య విధానాలను జపాన్ లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్తాడు. ఆ మార్పులకు చాలా మంది మద్దతు ఇస్తున్నారు. కానీ కొంతమంది సమురాయ్ యోధులు మాత్రం దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. వారికి జపాన్ సాంప్రదాయాలు, సంస్కృతి అంటే అపారమైన ప్రేమ. జపాన్ తన పాత విలువలను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. అందుకే వారు తిరుగుబాటుదారులుగా మారి ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఒక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ సైన్యంలో ఉన్న వారికి యుద్ధ అనుభవం లేదు. వారిలో చాలా మంది సాధారణ ప్రజలే. అందుకే వారికి శిక్షణ ఇచ్చి సమురాయిలతో పోరాడగల స్థాయికి తీసుకురావడానికి నాథన్ ను నియమించుకుంటున్నారు. అలా మొత్తం వివరించాక ఈ పని కోసం ఎంత పారితోషికం ఇస్తారు అన్న విషయాన్ని కూడా నాథన్ కు చెప్తారు. అయితే జపాన్ వ్యక్తి ప్రతిపాదించిన డబ్బు నాథన్ ఇప్పటి వరకు సంపాదించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. దాంతో నాథన్కి ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు. అయితే అతను స్పష్టంగా ఒక విషయం తన పై అధికారితో చెప్తాడు.
చెప్తాడు, నేను ఈ పని డబ్బు కోసం మాత్రమే చేస్తున్నా. అవకాశం దొరికితే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను, ఎందుకంటే నిరపరాధులను చంపమని నన్ను బలవంతం చేసింది నువ్వే అని తన పాత అధికారిని హెచ్చరిస్తాడు. కొంతకాలం తర్వాత అందరూ జపాన్కు బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్న వెంటనే నాథన్కు సైమన్ గ్రహం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను నాథన్కు అనువాదకుడిగా సహాయం చేస్తున్నాడు. తర్వాత నాథన్ శిక్షణ ఇవ్వాల్సిన కొత్త సైనికులను కలుస్తాడు. వారిని చూసిన వెంటనే అతనికి పరిస్థితి అర్థమవుతుంది. ఈ సైనికుల్లో చాలా మంది జీవితంలో ఎప్పుడూ తుపాకీ పట్టుకోలేదు, ఇంకా యుద్ధం గురించి వారికి ఏ మాత్రం అవగాహన లేదు అని. మరీ ముఖ్యంగా వారిలో చాలా మంది బలవంతంగా సైన్యంలో చేరబడ్డారు అని. ఇది చూసిన నాథన్కి అర్థమైపోతుంది, ఈ పని అనుకున్న దానికంటే కూడా చాలా కష్టం అని. అయినప్పటికీ తన వంతు ప్రయత్నం చేస్తూ వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో ఒమురా మరియు ఇతర అధికారులు పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు, ఈ సైనికులు ఇంకా యుద్ధానికి సిద్ధంగా లేరు, వీరిని పోరాటానికి తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది అని. కానీ అతని మాటలు ఎవరూ పట్టించుకోరు. ఇంతలో సమురాయిలు త్వరలో ఒక ప్రభుత్వ ప్రణాళిక పైన దాడి చేయబోతున్నారన్న సమాచారం వస్తుంది. వెంటనే ఈ కొత్త సైన్యంతో వారిపై దాడి చేయాలని అధికారులు నిర్ణయిస్తారు. ఈ వార్త విన్న నాథన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ సైనికులు యుద్ధానికి సిద్ధంగా లేరు, ఇప్పుడు వారిని యుద్ధరంగంలోకి పంపడం ప్రమాదకరం అని హెచ్చరిస్తాడు. కానీ అతని మాటలు ఎవరూ వినరు. ఓమురాకు తన ప్రణాళిక ప్రకారం పనులు జరగడం మాత్రమే ముఖ్యం, అంతేకాకుండా ఈ ప్రభుత్వ పనులకి ఎలాంటి నష్టం జరగకూడదని అతను భావిస్తాడు. అప్పుడు నాథన్ యొక్క పాత్రాధికారి అతనితో మాట్లాడుతూ, ఇది ఓమురా యొక్క చిరకాల ప్రణాళిక, దాన్ని ఏ పరిస్థితుల్లోనైనా నాశనం కావడానికి అతను ఒప్పుకోడు, కాబట్టి నీ పని వాళ్ళని సిద్ధం చేసి సమురాయిలపై దాడి చేయించడం అని చెప్తాడు. ఈ మాటలు విన్న నాథన్ వీళ్ళు తన హెచ్చరికలను పట్టించుకోరని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతను శిక్షణ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ ఒక సైనికుడిని పిలిచి తనపై కాల్పులు చేయమని ఆదేశిస్తాడు. కానీ ఆ సైనికుడు భయంతో నేను కాల్చలేను అన్నట్టుగా తల ఊపుకుండగా అప్పుడు నాథన్ తన తుపాకీ బయటకు తీసి 3 సెకండ్లలో నాపై కాల్పులు జరపకపోతే నేను నిన్ను కాల్చి చంపేస్తానని గట్టిగా హెచ్చరిస్తాడు. అంతటితో భయపడిపోయిన సైనికుడు చివరకు తన తుపాకీని ఎత్తి నాథన్పై గురిపెడతాడు. ఇంకా అదే భయంతో నాథన్పై కాల్పులు జరుపుతాడు. అయితే ఆ బుల్లెట్ నాథన్కి తాక్కోకుండా పక్కకు వెళ్ళిపోతుంది. నాథన్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ పని చేసింది ఒకే ఒక కారణంతోనే, తన సైనికులు ఇంకా యుద్ధానికి సిద్ధంగా లేరని ఒమురా మరియు ఇతర అధికారులకు అర్థమయ్యేలా చేయాలి అని. కానీ ఇంత జరిగినా కూడా వాళ్ళకి విషయం అర్థం కాదు. మరుసటి రోజు సమురాయిలపై దాడి చేయాలని ఆదేశిస్తారు. అలా మరుసటి రోజు నాథన్ తన సైన్యాన్ని తీసుకుని ప్రభుత్వ పనులు జరుగుతున్న మార్గం దగ్గర చేరుకుంటారు. సమురాయిలు అదే దారిలో రాబోతున్నారని వారికి సమాచారం వచ్చింది. వారితో పాటుగా వారి నాయకుడు కత్సుమోటో కూడా ఉంటాడని తెలుసుకుంటారు. యుద్ధ భూమిలో నాథన్ తన సైన్యం యొక్క ముందు వరుసలో నిలబడతాడు. సైనికులు ఏం చేయాలో చెప్పేందుకు సిద్ధమవుతాడు. నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, నువ్వు కేవలం శిక్షణ ఇవ్వాల్సిన వాడివి మాత్రమే, వెనక నిలబడి ఉండొచ్చు అని అంటాడు. కానీ నాథన్ అందుకు ఒప్పుకోడు. నేను కూడా ముందే ఉంటాను అని చెప్తాడు. ఎందుకంటే తన సైనికులకు అనుభవం లేదని అతనికి బాగా తెలుసు. తాను లేకపోతే వారు పూర్తిగా గందరగోళానికి గురవుతారని భావిస్తాడు. ఇక అక్కడున్న సైనికులందరి గుండెల్లో భయం నిండిపోయి ఉంటుంది. సమురాయిలు ఎంతో భయంకరమైన యోధులని వారు విన్నారు. కొద్దిసేపటి తర్వాత కాస్త దూరంలో సమురాయిలు కనిపించడం మొదలవుతుంది. వెంటనే నాథన్ సైనికులకు వారిపై దుపాకులను గురిపెట్టండి, కానీ నా ఆదేశం వచ్చే వరకు ఎవరు కాల్పులు జరపకండి అని చెప్తాడు. అయితే సమురాయిలు దగ్గర పడుతున్న కొద్దీ సైనికుల్లో భయం పెరుగుతుంది. చివరకు ఒక సైనికుడి చేతి వణుకుతో పొరపాటున ఒక కాల్పు జరుగుతుంది. ఆ ఒక్క బుల్లెట్ తో మొత్తం సైన్యం భయంతో కాల్పులు ప్రారంభిస్తుంది. మొదటిసారి కాల్పులు ముగిసిన తర్వాత తుపాకులను మళ్లీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ వారు తిరిగి తుపాకులను సిద్ధం చేసే లోపే సమురాయిలు వారి దగ్గర చేరిపోతారు. సమురాయిలు అత్యంత ప్రమాదకరమైన యోధులు. కత్తులతో మెరుపు వేగంతో దాడి చేస్తూ సైనికులను ఒక్కొక్కరిగా చంపడం ప్రారంభిస్తారు. ఈ దృశ్యం చూసి చాలా మంది సైనికులు భయంతో పారిపోతారు. కానీ నాథన్ మాత్రం వెనక్కి తగ్గాడు. అతని వద్ద కత్తి కూడా ఉండదు. అయినప్పటికీ తన దగ్గర ఉన్న ఆయుధాలతో సమురాయిలను ఎదుర్కొంటూ పోరాడతాడు. ఒకరి తర్వాత ఒకరిని కూలతోయడం ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో తనకు ఒక జెండా కర్ర దొరుకుతుంది. ఆ కర్రతోనే యుద్ధం కొనసాగిస్తూ ఉండగా చివరికి సమురాయిలు అతని నలువైపులా చుట్టుముట్టేస్తారు. అప్పుడు మనం ప్రారంభంలో చూసిన కత్సుమోటో అక్కడికి వస్తాడు. ఇంకా నాథన్ చేస్తున్న యుద్ధాన్ని చూస్తూ ఉండగా కత్సుమోటోకి కథ ప్రారంభంలో కనిపించిన అదే దృశ్యం ఇప్పుడు తన కంటి ముందర కనిపిస్తూ ఉంటది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ నాథన్ శరీరం గాయాలతో నిండిపోతుంది. అయినా అతను లొంగిపోడు. సమురాయిలు వరుసగా అతని వైపు దూసుకొస్తుంటారు. కానీ నాథన్ వారిని దగ్గరకు రానివ్వకుండా ధైర్యంగా పోరాడుతూనే ఉంటాడు. అదే సమయంలో ఎర్రని వస్త్రాలు ధరించిన ఒక సమురాయి ముందుకు వచ్చి నాథన్ పై వరుసగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. అంతేకాకుండా ఆ సమురాయి చివరి దెబ్బ కొట్టి నాథన్ చంపబోతున్న సమయంలో మిగిలిన శక్తినంతా కూడగట్టి నాథన్ ఒక్కసారిగా ప్రతిదాడి చేస్తాడు. దాంతో ఆ ఎర్ర దుస్తుల సమురాయి అక్కడికక్కడే చనిపోతాడు. ఇప్పటికే నాథన్ పూర్తిగా గాయపడి నిలబడలేని స్థితిలో చేరుకుంటాడు. అయినప్పటికీ అతని కళ్ళలో ఓటమి కనిపించదు. అప్పుడు సమురాయిలు అతన్ని చంపడానికి సిద్ధమవుతారు. కానీ ఆ క్షణంలో కత్సుమోటో దృష్టి నాథన్పై పడి అందరినీ ఆపుతాడు. అతన్ని చంపకండి అని చెప్పాక అతన్ని బందీగా చేసి తీసుకొని రామని ఆదేశిస్తాడు. కత్సుమోటో ఆజ్ఞ విన్న వెంటనే సమురాయిలు నాథన్ ఎత్తుకుని తమ గ్రామానికి తీసుకెళ్లడం ప్రారంభిస్తారు.
అప్పటికే నాథన్ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. అతని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయి ప్రాణాలు నిలుస్తాయో లేదో కూడా తెలియని స్థితిలో ఉంటాడు. అలానే తనని తమ గుడారంలోకి తీసుకుని రాగానే అక్కడే ఉన్న ఒక మహిళ అతనికి చికిత్స చేయడం ప్రారంభిస్తుంది. ఆమె పేరు టాకా. అయితే ఇక్కడ ఒక విషాదకరమైన విషయం ఉంది. ఇందాక ఆ ఎర్ర ముసుగులో ఉన్న వ్యక్తి టాకా భర్త అని తనని చంపింది నాథనే. అయితే తన భర్తని చంపిన వ్యక్తికి వైద్యం చేయడం తనకు భీకరమైన విషాదాన్ని కలిగిస్తుంది. అయినా సరే తప్పక తనని కాపాడే ప్రయత్నాలు చేస్తుంది. నాథన్కు మెలకువ వచ్చినప్పుడు అతను తీవ్ర నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. గాయాల వల్ల తరచూ అరుస్తూ నిద్రలో కూడా భయంకరమైన కలలు వెంటాడుతూనే ఉండేవి. దాంతో ఉలిక్కిపడి లేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ మత్తు కారణంగా గతంలో జరిగిన హత్యలు, యుద్ధ జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతుంటాయి. దాంతో రాత్రులు నిద్రలోనే కేకలు వేస్తూ ఉండేవాడు. మద్యం కోసం కూడా పదే పదే అడిగేవాడు. కానీ గ్రామంలో ఎవరు అతనికి మద్యం ఇచ్చేవారు కాదు. రోజులు గడిచే కొద్దీ అతని ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మెల్లగా నడవగలిగే స్థితికి వస్తాడు. అలా ఒక రోజు మొత్తం ఆశ్రమం తిరుగుతూ ఉండగా సడన్ గా ఆ ఎర్ర దుస్తులు కనిపిస్తాయి. ఇంకా వాటిని టాకా పూజిస్తూ ఉంటది. అప్పుడు తనకు అర్థమవుతుంది తను చికిత్స చేస్తున్నది ఇంకెవరో కాదు, తాను చంపిన సమురాయ్ భార్యని అని. ఈ విషయం తెలుసుకున్న నాథన్ తీవ్ర పశ్చాత్తాపానికి గురవుతాడు. మరోవైపు టాకా కూడా మానసికంగా చాలా బాధపడుతూ ఉంటది. ప్రతిరోజు తన భర్తను చంపిన వ్యక్తిని చూడాల్సి రావడం ఆమెకు చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఒకరోజు ఆమె కత్సుమోటోతో మీరు అనుకుంటే ఆ మనిషిని చంపేయచ్చు, ఇంకా నా వల్ల కాదు అతన్ని చూసుకోవడం అని చెప్తుంది. అప్పుడు కత్సుమోటో ఆమెను శాంతింపజేస్తూ అతను ఇప్పుడు మన అతిథి, నీ భర్తను ఎవరు చంపారు అనే విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించు. యుద్ధంలో నీ భర్త తన కర్తవ్యాన్ని నిర్వహించాడు, అలాగే ఈ వ్యక్తి కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. యుద్ధంలో జరిగిన విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్పాక కత్సుమోటో మాటలు విన్న టాకా కొంతవరకు అర్థం చేసుకుని మౌనంగా అంగీకరిస్తుంది. ఇంతలో కత్సుమోటోకు నాథన్పై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. నాథన్ దగ్గర ఉన్న వ్యక్తిగత దైనందిక పుస్తకం ఇప్పుడు కత్సుమోటో వద్ద ఉంటుంది. అందులో నాథన్ తన జీవితంలోని అనుభవాలు, యుద్ధాలు, అమెరికా ప్రజల గురించి ఎన్నో విషయాలు రాసుంటాడు. కత్సుమోటో తరచూ ఆ డైరీని చదువుతూ ఉంటాడు. అందులోని ఆలోచనలు అతన్ని బాగా ప్రభావితం చేస్తాయి. నాథన్ సాధారణ మనిషి కాదని, అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని కత్సుమోటో భావించడం ప్రారంభిస్తాడు. దాంతో అతను ప్రతిరోజు నాథన్ కలవడం మొదలు పెడతాడు. అంతేకాకుండా నాకు ఆంగ్ల భాష నేర్పు, నా ఆంగ్లం అంత బాగా లేదు అని అడుగుతాడు. అలా ఇద్దరు తరచూ మాట్లాడుకుంటూ స్నేహితులుగా మారుతారు. అయితే నాథన్ మాత్రం కత్సుమోటోని ఒక ప్రశ్న పదే పదే అడుగుతూనే ఉండేవాడు. నన్ను ఎందుకు బతికించా, నా నుండి నీకేం కావాలి అని. కానీ కత్సుమోటో ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంకా నాథన్ సమురాయ్ గ్రామంలో జీవించడం ప్రారంభిస్తాడు. అక్కడ అతని మద్యపాన అలవాటు పూర్తిగా తగ్గిపోతుంది. గ్రామంలోని ప్రజలను గమనిస్తూ వారి జీవన శైలికి ఆకర్షితులవుతాడు. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పనిలో నిపుణులు. వారు సమయానికి నిద్రపోతారు, సమయానికి లేస్తారు, రోజంతా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారి క్రమశిక్షణ నాథన్ కు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే గ్రామంలోని అందరు సమురాయిలు మాత్రం నాథన్ ని ద్వేషిస్తూ ఉండేవారు. ఎందుకంటే అతను తమ సోదరులను, మిత్రులను చంపాడని వారికి తెలుసు. వారి అభిప్రాయం ప్రకారం నాథన్ ఒక శత్రువు. అతన్ని ఎంత త్వరగా చంపేస్తే అంత మంచిదని భావిస్తుంటారు. ఒకరోజు నాథన్ టాకా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండగా అదే సమయంలో గ్రామంలోని అత్యంత ప్రతిభావంతమైన యోధుల్లో ఒకడైన ఉజియో అక్కడికి వస్తాడు. ఉజియోకు నాథన్ పై తీవ్రమైన కోపం ఉంటుంది. అందుకే అతన్ని రెచ్చగొట్టడం ప్రారంభిస్తాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఉజియో ఒక గొప్ప సామ్రాయ్ యోధుడు. నాథన్ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే పోరాటం మొదలైన వెంటనే ఉజియో అతన్ని సులభంగా కింద పడేస్తాడు. కానీ నాథన్ లొంగడు. ప్రతిసారి నేలపై పడిపోయినా మళ్లీ లేచి నిలబడతాడు. ఉజియో మళ్లీ తనని కింద పడేస్తూనే ఉంటాడు. అయినా నాథన్ మాత్రం పట్టు విడవని విక్రమార్కుల్లా పోరాడుతూనే ఉంటాడు. చివరకు తీవ్ర అలసటతో స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతాడు. అప్పుడు ఉజియో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన తర్వాత నాథన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. సమురాయిల గురించి ప్రతి విషయం నేర్చుకోవాలి అని. అంతేకాకుండా వారి జీవన విధానాన్ని మరియు యుద్ధ కళలను పూర్తిగా అర్థం చేసుకోవాలని భావిస్తాడు. అందుకే అతను కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తాడు. అలాగే సమురాయిలు ఉపయోగించే పోరాట పద్ధతులను కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఉజియోతో తరచూ పోటీలు జరుగుతూ ఉండేవి. ప్రారంభంలో ప్రతిసారి ఉజియోనే గెలుస్తాడు. కానీ నాథన్ అంత ఈజీగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. సమురాయిల యుద్ధ నైపుణ్యాలను వేగంగా నేర్చుకుంటాడు. రోజు రోజుకి అతని ప్రతిభ మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. చూస్తుండగానే అతను చాలా నైపుణ్యం కలిగిన యోధుడిగా మారిపోతాడు. ఇక టాకా పిల్లలు కూడా నాథన్ ఇష్టపడడం ప్రారంభిస్తారు. నాథన్ వారిని తన సొంత పిల్లల్లా చూసుకుంటాడు. ఈ విషయం టాకా గమనిస్తుంది. నాథన్లోని మంచితనం చూసిన టాకా మనసులో కూడా అతని పట్ల ప్రేమ, గౌరవం పెరగడం ప్రారంభమవుతుంది. ఒకరోజు నాథన్ మళ్ళీ ఉజియోతో సాధన చేస్తున్నాడు. అప్పటికే అతను పూర్తిగా కోలుకోకపోయినా ఉజియోను ఎదుర్కొంటూ సాయశక్తిలా పోరాడతాడు. అయినప్పటికీ చివరికి ఓడిపోతాడు. అప్పుడు టాకా కుమారుడు నాథన్ వద్దకు వచ్చి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాడు. మీరు యుద్ధం చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు మీ మనసులో ఎలాంటి ఆలోచన చేయకోకుండా పూర్తిగా ఖాళీగా ఉంచుకోండి. అంతేకాదు మీరు తీసుకునే దెబ్బ గురించి కానీ విజయం గురించి కానీ ఆలోచించకుండా మీ మనసును పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయండి అని చెప్తాడు. ఈ మాటలు నాథన్కి అర్థమవుతాయి. దాంతో తర్వాతి పోరాటంలో నాథన్ మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతాడు.
ఫలితంగా ఉజియోతో సమానంగా పోరాడగలుగుతాడు. ఈ దెబ్బతో ఉజియో కూడా నాథన్ ని ఓడించడం అంత సులభంగా ఉండదు. ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వారి అత్యంత శక్తివంతమైన యోధుడికి నాథన్ గట్టి పోటీ ఇస్తున్నాడు అని. కాలక్రమేణా గ్రామ ప్రజలందరూ నాథన్ ని కూడా తమలో ఒకటిగా భావించడం ప్రారంభిస్తారు. ఇంకా అతను కూడా వారితో కలిసిపోతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచాక గ్రామంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. అందరూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటూ నాటకాలు చేస్తూ ఉంటారు. ఆ నాటకంలో కత్సుమోటో కూడా పాల్గొంటాడు. ఇంకా కత్సుమోటో చేస్తున్న విన్యాసాలను చూసి మొత్తం గ్రామం చాలా సంతోషంగా ఆనందిస్తూ ఉంటారు. జీవితం ఆనందంతో సాగుతుందంటే దాని వెనుక ప్రళయం కూడా సిద్ధంగా ఉంటుంది. అదే విధంగా వారి ఆనందాన్ని ఎగరగొట్టేలా అప్పుడే కొంతమంది ముసుగు వేసుకున్న వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తారు. వారిని నింజా యోధులు అని పిలుస్తారు. అలా అందరూ గ్రామంలోకి చొరబడ్డాక మొత్తం గ్రామాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తారు. అయితే వారి ముఖ్య లక్షణం కత్సుమోటోని హత్య చేయడం. ఇదే ఆలోచనతో మబ్బులో నుండి ఒక నింజా కత్సుమోటోపై బాణం సంధించబోతున్న సమయంలో నాథన్ ఆ ప్రమాదాన్ని గమనిస్తాడు. వెంటనే కత్సుమోటోని హెచ్చరించి అతని ప్రాణాలను కాపాడతాడు. దాంతో అక్కడ ఒక పెద్ద యుద్ధం ప్రారంభమవుతుంది. నింజాలు గ్రామంపై దాడి చేస్తారు. నాథన్ కూడా ఆ పోరాటంలో పాల్గొంటాడు. అయితే అతని ప్రధాన లక్ష్యం టాకా మరియు ఆమె ఇద్దరు పిల్లలను రక్షించడం. వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. వారి దగ్గరకు వచ్చిన ప్రతి శత్రువుని ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడతాడు. టాకా ఆ దృశ్యాలన్నింటినీ చూస్తూ ఉంటుంది. తమ కోసం నాథన్ తన ప్రాణాలని ప్రమాదంలో పెట్టుకున్నాడని ఆమె గ్రహిస్తుంది. మరోవైపు కత్సుమోటో కూడా నాథన్ ధైర్యం ఇంకా సమురాలతో కలిసి భుజం కలిపి పోరాడడం చూసి ఎంతో సంతోషిస్తాడు. అలా కాసేపు ఘోరమైన యుద్ధం తర్వాత చాలా మంది యోధులు గాయపడ్డారు. ఇంకా కొంతమంది వారి ఇంటిని పోగొట్టుకున్నారు. ఈ పోరాటం తర్వాత నాథన్ మొత్తం గ్రామ ప్రజల హృదయాలను పూర్తిగా గెలుచుకుంటాడు. కొంతకాలానికి కత్సుమోటో నాథన్కి అతని పాత సైనిక కత్తిని తిరిగిస్తాడు. నాథన్ ఆశ్చర్యపడి ఇంతకాలం దాన్ని ఎందుకు ఉంచుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కత్సుమోటో చిరునవ్వుతో, నువ్వు నా శత్రువుగా ఉన్నప్పుడు దాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నా స్నేహితుడు, అందుకే దీన్ని నీకు తిరిగిస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత కత్సుమోటో ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి చెప్తాడు. మేము టోక్యోకి వెళ్ళబోతున్నాం, నువ్వు మాతో రావచ్చు. అక్కడికి చేరుకున్న తర్వాత నిన్ను గౌరవప్రదంగా మీ ప్రజల వద్దకు పంపిస్తాము అని అంటాడు. నాథన్ ముఖాన్ని చూస్తే మాత్రం అతనికి ఆ గ్రామాన్ని వదిలి వెళ్లాలని లేదని స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ చివరికి కత్సుమోటోతో కలిసి టోక్యో ప్రయాణం ప్రారంభిస్తాడు. అలా వారు టోక్యో నగరానికి చేరుకుంటారు. టోక్యోకి చేరుకున్న తర్వాత అక్కడి ప్రజలు నాథన్ ని చూసి చాలా సంతోషిస్తారు. కొంతకాలంగా అతని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతను చనిపోయాడని చాలా మంది అనుకున్నారు. అప్పుడే ఒమురా నాథన్ ని కలుస్తాడు. నాథన్ అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనిస్తాడు. విదేశాల నుండి భారీ మొత్తంలో ఆధునిక ఆయుధాలు జపాన్ కు చేరుకున్నాయి. వాటిలో అత్యాధునిక తుపాకులు కూడా ఉన్నాయి. ఒకేసారి 100 గుళ్ళు కాల్చగలిగే ఆయుధాలు సైన్యంలో చేరాయి. ఒమురాకు ఇప్పుడు ఒకే లక్ష్యం ఉంది, సమురాయిలను పూర్తిగా అంతం చేయడం. అందుకే అతను నాథన్ ని కలిసి, మా కొత్త సైన్యానికి నాయకత్వం వహించు, నువ్వు వారికి శిక్షణ ఇవ్వచ్చు, ఇప్పుడు వారిని యుద్ధంలో నడిపించాలి, అందుకు నీకు భారీ పారితోషికం కూడా ఇస్తాను అని అంటాడు. కానీ నాథన్ వెంటనే దాన్ని తిరస్కరిస్తాడు. నేను ఇక నీకు సహాయం చేయలేను అని స్పష్టంగా చెప్పేస్తాడు. ఇదిలా ఉండగా కత్సుమోటో చక్రవర్తిని కలవడానికి వెళ్తాడు. అతను చక్రవర్తితో మాట్లాడుతూ, జపాన్ కు పాశ్చాత్య సంస్కృతి అవసరం లేదు, మన సంప్రదాయాలు మన ఆత్మను కాపాడుకోవాలి, జపాన్ తన అసలు విలువలను మర్చిపోకూడదు అని చెప్తాడు. కత్సుమోటోకు చక్రవర్తిపై ప్రత్యేక ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు అతడే చక్రవర్తికి గురువు. చిన్నప్పటి నుంచి చక్రవర్తికి ఎన్నో విషయాలు నేర్పింది కత్సుమోటోయే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. యువ చక్రవర్తి అనుభవం లేని వాడిగా ఉన్నాడు. రాజ్యంలో జరుగుతున్న అనేక విషయాల గురించి అతనికి పూర్తి అవగాహన లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఒమురా మరియు అతని అనుచరులు చక్రవర్తిని తమ ప్రభావంలో ఉంచుకున్నారు. కత్సుమోటో ఈ విషయాన్ని గ్రహిస్తాడు. చక్రవర్తి చేతుల్లో అసలు అధికారం లేదని అతనికి అర్థమవుతుంది. కొద్దిసేపటి తర్వాత ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రకటిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఎవరూ సమురాయిలుగా ఉండకూడదు. భవిష్యత్ తరాలకు హింస ఎంత ప్రమాదకరమో నేర్పాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకే సాధారణ ప్రజలు మాత్రమే కాదు, సమురాయిలు కూడా బహిరంగంగా కత్తులు ధరించడం నిషేధించబడుతుంది. కత్సుమోటో ఈ చట్టాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తాడు. దాంతో అతన్ని బందీగా తీసుకుంటారు. చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించాడనే కారణంతో అతని చెరసాలలో బంధిస్తారు. ఆ తర్వాత నాథన్ ను కలిసిన అతని పాత అధికారి మొత్తం విషయాన్ని వివరిస్తాడు. ఇప్పటికే సమురాయిల అంతం మొదలైంది. వారి నాయకుడు కత్సుమోటో మా చేతిలో ఉన్నాడు, త్వరలో అతన్ని కూడా చంపేస్తారు అని చెప్తాడు. ఈ వార్త విన్న నాథన్ ఒక్కసారిగా ఆందోళన చెందుతాడు. వెంటనే అతను సమురాయిలకు సమాచారం చేరవేస్తాడు. అదే రాత్రి అనేక మంది సమురాయిలు టోక్యోకి చేరుకుంటారు. వారిలో ఉజియోతో పాటు కత్సుమోటో కుమారుడు కూడా ఉంటాడు. వాళ్ళు ధైర్యంగా జైల్లోకి చొరబడి కత్సుమోటోను విడిపిస్తారు. మార్గమధ్యంలో ఎదురైన సైనికులను ఎదుర్కొంటూ బయటకు తీసుకొస్తారు. అయితే ప్రభుత్వం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది. ఆ కాల్పుల్లో కత్సుమోటో కుమారుడు తీవ్రంగా గాయపడతాడు. తన చివరి క్షణాల్లో అతను తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న, నేను ఇక్కడే ఉండి పోరాడతాను, మీరందరూ తప్పించుకోండి, నేను వారిని అడ్డుకుంటాను అని. ఈ మాట విన్న కత్సుమోటో గుండె పగిలిపోతుంది. కానీ తన కుమారుడి ధైర్యం, త్యాగం అతనికి తెలుసు. భారీ మనసుతో అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కత్సుమోటో కుమారుడు చివరి వరకు పోరాడి వీరమరణం పొందుతాడు.
ఇక తన కుమారుడి మరణంతో కత్సుమోటోలోని బాధ మరింత కోపంగా మారుతుంది. మరోవైపు ఒమూరా కూడా ఆగ్రహంతో ఊగిపోతాడు. వెంటనే ఒక భారీ సైన్యాన్ని సమురాయిలపై దాడి చేయడానికి పంపిస్తాడు. అత్యాధునిక ఆయుధాలతో కూడిన ఆ సైన్యం సమురాయిల స్థావరాల వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఈ విషయం కత్సుమోటో కూడా తెలుస్తుంది. అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. తమ వద్ద కేవలం కొద్ది మంది యోధులు మాత్రమే ఉన్నారు, కానీ శత్రువుల వద్ద వేలాది మంది సైనికులు, ఆధునిక తుపాకులు మరియు భారీ యుద్ధ సామాగ్రి ఉన్నాయి అని. అయినప్పటికీ కత్సుమోటో వెనక్కి తగ్గాలని అనుకోడు. ప్రభుత్వ సైన్యం చాలా శక్తివంతంగా ఉండడంతో సమురాయిల అంతం త్వరలోనే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అప్పుడు నాథన్ మాట్లాడుతూ, మన అంతం అంత త్వరగా జరగదు. 300 యోధుల గురించి మీరు వినుంటారు. వారు కేవలం కొద్దిమంది ఉన్నప్పటికీ 3 రోజుల పాటు భారీ సైన్యాలతో పోరాడారు. లక్షలాది మంది శత్రువులను సంహరించి మొత్తం దేశాన్ని కదిపేశారు అని చెప్తాడు. ఈ మాట విన్న కత్సుమోటో చివరికి వారికి ఏమైంది అని అడుగుతాడు. దానికి నాథన్, వారు మరణించారు, కానీ తమ గురువు గౌరవాన్ని కాపాడతారు. తమ శత్రువులకు తల వంచలేదు. మనము అలాగే పోరాడాలి అని సమాధానం ఇచ్చాక తన దగ్గర ఉన్న యుద్ధ ప్రణాళికను వివరిస్తాడు. శత్రువుల వద్ద ఆధునిక తుపాకులున్నాయి. నేరుగా పోరాడితే మనం ఓడిపోతాం. అందుకే మన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు పంపిద్దాం. తర్వాత శత్రువులను కొండల మధ్యకు రప్పించి అక్కడ వారి అంతు చూద్దాం. అయితే ఆ ప్రాంతం గురించి మనకు మాత్రమే తెలియాలి, ఎవరికి దాని గురించి తెలియకూడదు అని చెప్తాడు. ఈ ప్రణాళిక కత్సుమోటోకు బాగా నచ్చుతుంది. మరుసటి రోజు అందరూ యుద్ధానికి సిద్ధమవడం ప్రారంభిస్తారు. ప్రతి సమరే తన ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ చివరి పోరాటానికి సన్నద్ధమవుతారు. అప్పుడే టాకా నాథన్ దగ్గరకు వస్తుంది. ఆమె తన భర్తకు చెందిన ఎర్రని సమురాయి వస్త్రాన్ని తీసుకొచ్చి నాథన్కి ఇస్తూ తన చేతులతోనే అతనికి ధరిస్తుంది. ఆ క్షణంలో టాకా తన ప్రేమను నాథన్కి తెలియజేయగానే నాథన్ కూడా తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు. తర్వాత నాథన్ ఆ ఎర్రని సమురాయి వస్త్రంలో బయటకు రావడం చూసి గ్రామ ప్రజలందరూ ఆనందిస్తారు. అతను ఇప్పుడు వారిలో పూర్తిగా ఒకటిగా మారిపోయారని చెప్పి చాలా ఆనందపడతారు. కత్సుమోటో కూడా తన వద్ద ఉన్న ఒక సమురాయి కత్తిని నాథన్కు బహుమతిగా ఇస్తాడు. యుద్ధానికి బయలుదేరే ముందు నాథన్ తన దినచర్య పుస్తకం సైమన్ కు అప్పగిస్తాడు. నేను యుద్ధంలో బతకకపోవచ్చు, కానీ ఈ కథ ప్రపంచానికి తెలియాలి. సమురాయిల గురించి, వారి జీతం గురించి, వారి గౌరవం గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా రాశాను అని చెప్తాడు. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. సమురాయిలు శత్రు సైన్యంపై బాణాల వర్షం కురిపిస్తారు. అలా కాసేపటి యుద్ధం తర్వాత సైనికులంతా వెంటనే వెనక్కి తగ్గడం ప్రారంభిస్తారు. అది చూసిన ఉమరా సైన్యం సమురాయిలు భయపడి పారిపోతున్నారని అనుకుంటుంది. వెంటనే వారిని వెంబడించడం ప్రారంభిస్తుంది. కానీ అదే సమురాయిల అసలు ప్రణాళిక. వారు శత్రువులను కొండల మధ్యగా లాగాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న అధికారి చాలా తెలివైనవాడు. అతను ఆ ఉచ్చును కొంతవరకు అర్థం చేసుకుంటాడు. అందుకే మొత్తం సైన్యాన్ని ఒకేసారి పంపుకోకుండా చిన్న చిన్న దళాలుగా ముందుకు పంపుతాడు. మొదటి దళం కొండల మధ్యకు చేరుకున్న వెంటనే సమురాయిలు వేసిన ఉచ్చు పనిచేస్తుంది. చుట్టూ ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలను వారి బాణాలతో పేలు చేస్తారు. దాంతో శత్రు సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోతారు. కొద్దిసేపటికి రెండో దళం ముందుకు వస్తుంది. అప్పుడు సమురాయిలు ఒక్కసారిగా దాడి చేసి వారిని కూడా చిత్తు చేస్తారు. ఇలా కాసేపటి వరకు యుద్ధం పూర్తిగా సమురాయిలకు అనుకూలంగా సాగుతుంది. శత్రు సైన్యం వారి ముందు నిలబడలేకపోతుంది. కానీ తర్వాత మరిన్ని సైనిక దళాలు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాయి. దీంతో పరిస్థితి విషమంగా మారుతుంది. అప్పుడు సమురాయిలు తమ చివరి వ్యూహాన్ని బయటపెడతారు. అదే తమ చివరి అశ్విక దళాన్ని దాచిపెట్టారు. ఆ దళానికి నాయకత్వం వహిస్తుందని నాథన్. అతని గుర్రంపై దూసుకొచ్చి శత్రువులపై దాడి చేస్తాడు. దాంతో యుద్ధం మరింత భీకరంగా మారుతుంది. సమురాయిలు అద్భుతమైన ధైర్యంతో పోరాడుతూ శత్రు సైన్యానికి భారీ నష్టాన్ని కలిగిస్తారు. కొద్దిసేపట్లోనే యుద్ధభూమి అంతా శత్రువుల మృతదేహాలతో నిండిపోతుంది. ఒమూరా సైన్యంలో చాలా మంది సైనికులు మరణిస్తారు. అయితే సమురాయిలకు కూడా భారీ నష్టం జరుగుతుంది. అనేక మంది యోధులు వీరమరణం పొందుతారు. యుద్ధం ముగిసే సమయానికి కేవలం కొద్ది మంది సమురాయిలు మాత్రమే మిగులుతారు. కత్సుమోటోకి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఒమూరా ఇంకా ఓడిపోలేదు. అతను మరింత పెద్ద సైన్యాన్ని పంపడం ఖాయమని. అందుకే మిగిలిన సమురాయిలు తమ చివరి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతారు. అదే మిగిలి ఉన్న సమురాయిలు తమ చివరి శ్వాస వరకు పోరాడాలి అని. మరొక గొప్ప విషయం ఏంటంటే మరణం తప్పదని వారికి తెలిసినా భయపడకుండా గర్వంతో యుద్ధరంగంలోకి దూసుకెళ్తారు. వారిని చూసిన ప్రభుత్వ సైన్యం కొంతసేపు భయానికి గురవుతుంది. అయితే వెంటనే తమ ఆధునిక ఆయుధాలను సిద్ధం చేసుకుని సైనికులు కాల్పులు జరిపే భారీ గన్ను ముందుకు తీసుకొస్తారు. ఆ ఆయుధాలు ఒక్క నిమిషంలోనే వందలాది గుళ్లను వదులుతున్నాయి. ఇంకా ఆ గుళ్ల వర్షం సమురాయిలను ఛేదించడం ప్రారంభిస్తుంది. సమురాయిలు మొత్తం ఒక్కొక్కరిగా నేలకూలిపోతున్నారు. ఉజియో కూడా యుద్ధరంగంలో వీరమరణం పొందాడు. కత్సుమోటో శరీరాన్ని కూడా అనేక గుళ్లు తగిలి నాథన్ కూడా తీవ్రంగా గాయపడతాడు. కొద్దిసేపట్లోనే దాదాపు అందరూ సమురాయిలు మరణిస్తారు. అయినప్పటికీ శత్రువుల కాల్పులు ఆగవు. వారు నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉంటారు. చివరికి యుద్ధభూమిలో కేవలం కత్సుమోటో మరియు నాథన్ మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. అప్పుడు కత్సుమోటో నాథన్ వైపు తిరిగి నాకు సమురాయి గౌరవానికి తగిన మరణం కావాలి అని అడుగుతాడు. నిజానికి సమురాయిల సాంప్రదాయం ప్రకారం ఓడిపోయిన యోధుడు గౌరవప్రదంగా మరణించడానికి తన ప్రాణాన్ని తానే తీసుకోవాలి, లేదా తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి సాయం చేస్తాడు. కత్సుమోటో కోరికను అర్థం చేసుకున్న నాథన్ కంటి నిండా కన్నీటితో అతని ముందు మోకరిల్లుతాడు. తర్వాత కత్సుమోటో ఛాతి వద్ద కత్తి నుంచి అతని కోరిక ప్రకారం గౌరవప్రదమైన మరణాన్ని అందిస్తాడు.
కత్సుమోటో తన చివరి క్షణాల్లో ప్రకృతిని చూస్తూ తన దేశాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా కన్నుమూస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రభుత్వ సైనికుల కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. అప్పుడు వారికి నిజమైన యోధుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. యుద్ధభూమిలో ఉన్న సైనికులందరూ సమురైల ధైర్యానికి గౌరవంగా తల వంచుతారు. మరణించిన యోధులకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కథ చక్రవర్తి వద్దకు మారుతుంది. అక్కడ విదేశీ ప్రతినిధులు జపాన్తో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి వచ్చుంటారు. చక్రవర్తి ఆ ఒప్పందాలపై సంతకం చేయబోతున్న సమయంలో నాథన్ అక్కడికి చేరుకుంటాడు. అతను కత్సుమోటో చివరి పోరాటం గురించి, అతని త్యాగం గురించి మొత్తం కథను చక్రవర్తికి వివరిస్తాడు. అంతేకాకుండా కత్సుమోటో యొక్క సమురై కత్తిని కూడా చక్రవర్తికి అందజేస్తాడు. ఆ కత్తిని చూసిన చక్రవర్తి కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. తన గురువు కత్సుమోటో దేశం, సంస్కృతి మరియు సంప్రదాయాలను కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించాడని అతను గ్రహిస్తాడు. ఆ క్షణంలో చక్రవర్తికి నిజం అర్థమవుతుంది. వెంటనే విదేశీ ప్రతినిధుల వైపు తిరిగి ఈ ఒప్పందం మేము అంగీకరించడం లేదు అని ప్రకటిస్తాడు. దాంతో ఒమురా కోపంలో మండిపోతాడు. చక్రవర్తి నిర్ణయాన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు చక్రవర్తికి ఒమురా అసలు స్వభావం పూర్తిగా అర్థమవుతుంది. దాంతో చక్రవర్తి ఒమురాతో, నువ్వు ఎంతో మంది సమురైలకు అన్యాయం చేసావు, వారి ఆస్తులను దోచుకున్నావు, అందువల్ల నీ సంపద, హోదా అన్నిటిని స్వాధీనం చేసుకుంటున్నావు, ఈ సంపదను పేద ప్రజలకు పంచిపెడుతున్నావు అని అంటాడు. ఒమురా దీనికి కూడా ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు చక్రవర్తి కత్సుమోటో కత్తిని బయటకు తీసి, నా నిర్ణయం నచ్చకపోతే కత్సుమోటోలా గౌరవంగా నీ ప్రాణాన్ని నువ్వే తీసుకోవచ్చు అని అంటాడు. కానీ ఒమురాకు ఆ ధైర్యం ఉండదు. అతను నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోతాడు. ఆ తర్వాత చక్రవర్తి నాథన్ను చూసి, కత్సుమోటో గురించి నీకు తెలిసింది మొత్తం నాతో చెప్పమని అడుగుతాడు. దాంతో నాథన్ ఎంతో ఆనందంగా తన మిత్రుడి గురించి, అతని విలువల గురించి, ధైర్య సాహసాల గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. కొంతకాలం తర్వాత నాథన్ మళ్ళీ సమురై గ్రామానికి చేరుకుంటాడు. అతను టాకా మరియు ఆమె పిల్లల వద్దకు తిరిగి వస్తాడు. అక్కడ నిలబడి ఉన్న టాకాను చూసి చిరునవ్వు చిందిస్తాడు. టాకా కూడా అతన్ని చూసి సంతోషిస్తుంది. నాథన్ తన మిగిలిన జీవితాన్ని టాకా మరియు ఆమె కుటుంబంతో కలిసి ఆ గ్రామంలోనే గడపాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉండగా కథ ఇక్కడ ముగుస్తుంది మామ. అయితే నాకు ఈ కథలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఎలాంటి పరిస్థితి నుండి వచ్చాడు అన్నది కాదు, చివరికి ఏ వ్యక్తిగా మారాడన్నది మన జీవితంలో చాలా ముఖ్యం. గతంలో చేసిన చాలా తప్పుల వల్ల మనం మన జీవితం ఇంతే అని అనుకోకూడదు. ఏదో ఒకటి సాధించాలి అని అనుకోని కృషి, పట్టుదల ఇంకా క్రమశిక్షణతో చేస్తే ఎంత కష్టాన్నైనా జయిస్తాం. అది కూడా నాథన్ లాగా ఓటమిని అంగీకరించకుండా. అయితే ఈ చలనచిత్రం మొత్తం కూడా నేను పూర్తి తెలుగులో వివరించాను. ఈ ప్రయోగం ఎలా అనిపించిందో మీ మాటల్లో వినాలని ఆశిస్తున్నా. తప్పకుండా మీ అనుభవాన్ని తెలపండి మామ. మరొక అద్భుతమైన చలనచిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. వెళ్లే ముందుగా ఆ బొటన్ వేలుని వాంచే మామ. We got 16, 24, 48.